ఏంటి హీరో గారి బట్టలు కాలిపోయాయా? అవును సార్. ఏంటి సార్ ఇది? పిండి ఆరేస్తే ఎండిపోయాయి అనంత తేలిగ్గా చెప్పారు. ఆ బట్టలు ఫారెన్ నుంచి తెప్పించాం సార్. అలా ఎలా కాలిపోతాయి సార్? అవి ఫారెన్ బట్టలని మనకు తెలుసు, గా నిప్పుకేం తెలుసు అంకుల్? నువ్వు నోరు మీయవే. చూడండి సార్, అనుకోని ప్రమాదంలో కాలిపోయాయి. సమయానికి డబ్బులు కూడా లేవు. అందుకని ఆ బట్టలు నన్ను కొనియమంటారా? కొన్నికి పైసలు ఇచ్చినా చాలు. చాలే. ఈ విషయం ప్రొడ్యూసర్ గారికి తెలిసిందంటే నా ప్రాణం తీస్తారు. ఆల్రెడీ పసిదాని ప్రాణం తీస్తున్నారు కదా. గా షూటింగ్ కాకముందే నా ప్రాణం అనే సినిమా కూడా తీస్తుండ్రా. హీరో ఎవరు అంకుల్? నా శార్థం. పేరు కొత్తగా ఉంది అంకుల్. నువ్వు నోరు మీయవే. సారీ సార్, నా వల్లే తప్పు జరిగింది కాబట్టి మీ డబ్బులు మీకు ఆనా పైసలతో సహా ఇచ్చేస్తాను. అయితే వెంటనే ఇవ్వండి. ఆన్లైన్లో బుక్ చేసి వెంటనే తెప్పిస్తాను. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే నా దగ్గర లేవు సార్. మరి ఎలా సార్? 2 రోజుల్లో షూటింగ్ ఉంది. ప్రొడ్యూసర్ గారు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ప్లీజ్ సార్, నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. తల తాకట్టు పెట్టేనా, ఊర్లో ఉన్న ఆస్తులు అమ్మైనా సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. అప్పటిదాకా ప్రొడ్యూసర్ ఆగాలి కదా సార్. ఎలాగో అలాగో మేనేజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. కర్మ, సైజ్ చేయమని బట్టలు ఇస్తే కాల్చి బూడిచ్చేశారు. మిమ్మల్ని రికమెండేషన్ చేసిన పాపానికి అనుభవించక తప్పదు కదా. చూడండి, నా తిప్పలేవో నేను బడి రేపొక్కరోజు ఆపుతాను. రేపట్లోగా అరేంజ్ చేసేసేయండి. రేపంటే కష్టం సార్. అంతకు మించి ఆపడం నా కష్టం, ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతకు మించి నేనేం చేయలేను. అది కాదు వస్తా. సార్. సార్ సార్, ఇప్పటికిప్పుడు 2 లక్షలు అప్పిచ్చేవాడు ఎవరున్నారు? సర్లే, ఊరు వెళ్ళి పాత ఫ్రెండ్స్ని అప్పు అడిగి వస్తా. డబ్బులున్నాయా మామా? ఉన్నాయే. నిన్నొక చిన్న సినిమా హీరో అడ్వాన్స్ ఇచ్చాడు. అయ్యో, అవున్న పనికిరావు కదా మామా. ఎందుకు పనికిరావే? ఇప్పుడు గవర్నమెంట్ పాత నోట్లు రద్దు చేసింది కదా. అబ్బా, పోతే బ్యాంకుకు పోవాలి, లేకుంటే షాప్లలో తీసుకోవాలి. అవును కదూ, నిజమే కదా. ఆ విషయమే మర్చిపోయానే. ఇప్పుడు ఈ నోట్లు తీసుకొని బ్యాంకు వెళ్తే సాయంత్రం పడుతుంది. అప్పుడు నోట్లు మారడం ఏమో గాని నా జీవితం మారిపోతుంది. ఇప్పుడేం చేయాలి? అయ్యో, నువ్వేం ఫికర్ చేయకు మామా. గా నోట్లు ఇక్కడి, నేను పోయి చిల్లర తీసుకొస్తా. నువ్వా? ఎక్కడ తీసుకొస్తావే? నా ప్రయత్నం నేను చేస్తా మామయ్యి. 6, 7, 8, 9, 10, 10, 11, 12. నేనే గెలిచాను. పాల సుక్కలు లెక్క పెట్టి నేను గెలిచిన అంటవేంది? ఏయ్, నేను చుక్కలు మాత్రం లెక్క పెట్టాలి అన్నాను గాని ఆకాశంలో చుక్కలు అన్నానా? మోసం తోండి. నేను ఒప్పుకోను. సరే, అయితే ఈసారి పందెం నువ్వు చెప్పు. గట్లనా? సరే, కాసుకోవే ముసలి. నేను ఈ దోశ పెనం మీద చేయి పెడతా, కానీ నేను అరవా. మరెవరు అరుస్తారు? నువ్వు చేయబడితే నేను ఎందుకు అరుస్తానే? చూస్తావా? చూస్తాను. సరేదా. చూసినవా ఎట్లా అరిచినవా? నేను చేయబెడతాను గాని నా చేయబెడతానన్నా. అలా ఫిట్టింగ్ పెట్టావా? చెప్తాను. సరే, జరిగిన పందాలు వదిలేద్దామే. ఆఖరిగా ఒక పందెం పెట్టుకుందామే. అందులో ఎవరు ఓడిపోయినా గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. గట్లనే. అయితే మనిద్దరం మిగిలిన చేంజ్ మొత్తం ఈయన దగ్గర ఇచ్చేద్దాం. ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈయన డబ్బులు ఇస్తాడు. సరేనా? ఓకే. ఇగో తీసుకో అన్నా. ఇదిగో నా డబ్బులు తీసుకో.
పందెం ఎంత చెప్పు? చెప్తాను. ఓ గ్లాస్ వాటర్ ఇవ్వు బాబు. చెప్తాను. చూడు, ఈ గ్లాసును పట్టుకోకుండా ఇందులో నీళ్లు తాగిస్తానే. ఆ? నీ కంటికి నేను పాగదానిలా కనిపిస్తున్నానా? గ్లాస్ పట్టుకోకుండా ఎట్లా తాగుతారే? నువ్వు తాగలవా లేదా చెప్పు అంతే. నేను కాదు, నువ్వు కూడా తాగలేవు. హ? తాగి చూపిస్తా. నిజంగా గ్లాస్ టచ్ చేయకుండా తాగినావనుకో, చేంజే కాదు, నా కాడున్న పైసలు మొత్తం నీకు ఇస్తా. అదే మాట మీద ఉండో. గట్లనే తాగు. తాగుతానే. పట్టుకోవే ముస్లి, పట్టుకోవే. అయ్యో అయ్యయ్యో, ఏమైంది ముస్లి? పట్టుకోవే. నీళ్ళు తాగు. తగ్గిందా? చూసావా, టచ్ చేయకుండా ఎలా నీళ్లు తాగాను. మోసం. చాలే, నేను టచ్ చేయకుండా నీళ్లు తాగుతానని చెప్పాను గానీ నువ్వు టచ్ చేయవని చెప్పానా? లేదు తండ్రి, నేను ఒప్పుకోను. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వే న్యాయం చెప్పవయ్యా. మీరే గెలిచారండి. అది చూసావా. ఇదిగో బాబు, డబ్బులు ఇవ్వయ్యా. అమ్మయ్యా. ప్లీజ్ ముస్లి, ఆ డబ్బులు లేకుండా పోతే మా మామ నన్ను చంపేస్తాడే. ప్లీజ్ ముస్లి, ఇంకెప్పుడు నీతో పని. ప్లీజ్ నా డబ్బులు నాకు ఇయ్య ముస్లి. ప్లీజ్ ముస్లి. ఇదిగా ఒక్కసారి అనసూయ చేతికొచ్చాక తిరిగి రావడం చాలా కష్టం. బాయ్. ప్లీజ్ ముస్లి, పో ముస్లి. ప్లీజ్ ముస్లి. అయ్యో మీరు తినండి సార్. ఆగవే, ఆగవే. ముస్లి, ఆ డబ్బులు లేకపోతే నేను చచ్చిపోతానే. ప్లీజ్ ఇయ్యవే, నా డబ్బులు నాకు ఇయ్యే. నీకు దండం పెడతానే. అవ్వ, ప్లీజ్ ముస్లి, ప్లీజ్, ప్లీజ్, నీ కాళ్ళు మొక్కుతానే. ముస్లి, నీ కాళ్ళు మొక్కుతానే. ఒసేయ్ ముస్లి, ఆగవే. దేవుడా, అనవసరంగా దాంతో పందెం కట్టిన. ఎంతో కష్టపడి సంపాదించిన పైసలు మొత్తం లాక్కమైంది. ఇప్పుడు ఏం చేయాలి? మా మామకి ఏమని చెప్పాలి? శ్వేత, వచ్చావా? చేంజ్ తెచ్చావా? అడుగుతుంటే మాట్లాడవేంటే? 5,000కు చేంజ్ తెచ్చావా? సారీ మామ. దొరకలేదా? సర్లే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ డబ్బులు ఇక్కడ ఇవ్వు, నేనే ఎక్కడైనా మార్చేస్తా. అది డబ్బులు, డబ్బులు, డబ్బులు ఆ,